మంచిది. ప్రభు బల కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళే ప్రభు బలకు అర్హులు. బాప్తీసము తీసుకునని వారు ప్రభు బలలో చేయబెట్టొద్దు. ప్రభు బల తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఎక్కడైనా లోపము, పాపము, అవిధేయతలు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని యొద్దకు రావాలి. కొంతమంది ప్రభు బలని తెలియక మరి వారి పాపాన్ని బట్టి, వారి పాపముతోనే దీనిలో వాక్యం సెలవిస్తుంది. కొంతమంది బలహీనులు, కొంతమంది వ్యాధిగ్రస్తులు, మరి కొంతమంది నిద్రించారు అనే మాట కూడా బైబిల్లో ఉంది. కాబట్టి ఒక సేవకుడిగా ఈ ప్రభు బల ఇచ్చేటప్పుడు మీకు హెచ్చరిక చేసి ప్రభు బలం మీకు ఇస్తున్నాను. ఇది ఎంత పరిశుద్ధమైనదో మనం కూడా అంత పరిశుద్ధముగా ప్రభు దగ్గరికి రావాలి. ఇక్కడున్న యేసు రక్తము ఇది పరిశుద్ధమైనది. ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు యొక్క శరీరము పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైనది మన బాడీలోకి వెళ్తున్నప్పుడు లోపల అపరిశుద్ధమైనది లోపలుంటే రియాక్షన్ వచ్చింది. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అయితే ఇబ్బంది ఏమి లేదు. నేనంటాను వేరే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి వేరే అదే ఎక్కితే సరిపోతుంది, కానీ ఇంకోటి ఎక్కితే ఏమైంది, రియాక్షన్ వచ్చింది. అట్లనే మనకు కూడా పరిశుద్ధమైన ఈ రక్తము మనలోకి వెళ్తే మనం కూడా పరిశుద్ధంగా ఉంటే నో ప్రాబ్లం, అంతా సెట్ అయిపోతుంది లోపల. ఒకవేళ ఈ పరిశుద్ధమైనది అపరిశుద్ధము కలిగిన మనలోకి వెళితే ఇది అక్కడ ఉండటానికి ఇష్టపడదు. అప్పుడే రియాక్షన్స్ వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనులు వస్తాయి, కొంతమంది నిద్రిస్తారు. కాబట్టి ఎవరికి వాళ్ళే ఒప్పుకొని ప్రభు సన్నిధిలో భయభక్తులతో ప్రభు యొక్క బలలోకి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రభువా, ఇదిగో అలనాడు మీరు ఒక రొట్టెను పట్టుకొని ఇది మీ కొరకు విరవబడుతున్న మీ శరీరం అని చెప్పారు. భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అని చెప్పారు. నా రక్తము త్రాగువాడే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడని సెలవిచ్చారు. ఇదిగో ఈ రోజు నాయన ప్రత్యేకించబడి ఈ ప్రభు బలను జరిగిస్తూ ఉండగా బిడ్డలందరూ కూడా సిద్ధపడి ఎవరిలో ఏ లోపాలు, ఏ పాపాలు, ఏ అవిధేయతలు, ఎక్కడ ఎలాంటి సాతాను క్రియలో ఎవరిలో కనపడకుండా నీ చిత్తానికి మీరు ప్రతి ఒక్కరిని కూడా అప్పగించుకుంటూ యేసు నామములో ఈ పరిశుద్ధమైన కార్యక్రమాన్ని జరిగిస్తున్న నన్ను కూడా మీ సిలువ చాటున మరుగు చేసుకోమని, ఇదిగో ఈ బల్ల మీద ఉంచబడిన రొట్టెని అది నీ శరీరముగాను, ఈ బల్ల మీద ఉంచబడిన ఈ ద్రాక్ష రసమును అది నీ రక్తంగా మార్చమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.